తెలుగు ఫిలిం ఛాంబర్ అవార్డులు రచ్చరాజేసిందా? నందుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తే పోటీగా అవార్డులు ఇస్తామని చెబుతోందా? టాలీవుడ్ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీయనుంది? దీనిపై ప్రభుత్వాలు ఎలా స్పందించనున్నాయి? తెలుగు సినిమా పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలు, తారాగణానికి ప్రభుత్వాలతో పాటు సినిమా పరిశ్రమ కూడా సొంతంగా అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. తెలుగు సినిమా పుట్టినరోజును పురస్కరించుకొని ఫిబ్రవరి 6న అవార్డుల వేడుక నిర్వహించనున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ కీలక నిర్ణయం. సొంతంగా అవార్డులు ఇచ్చుకుంటామన్న టీఎఫ్సీసీ గద్దర్ అవార్డులకు పోటీగానే నిర్ణయమా? తెలంగాణ ప్రభుత్వాన్ని సినీ పెద్దలు మళ్లీ కిలికారా? సినీ ఇండస్ట్రీలో సమైక్య నిర్ణయాలుండవా? టాలీవుడ్లో ఏం జరుగుతోంది? తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలిపారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు తన ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలనే కట్టుబాటు పెట్టుకున్నారు. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించింది ఫిల్మ్ ఛాంబర్. అయితే ఉగాది రోజున ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తుంటే అంతకుముందే తాము అవార్డుల వేడుక నిర్వహించుకుంటామని ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగు సినిమా దినోత్సవం కార్యక్రమంలో నటుడు, నిర్మాత మురళీమోహన్, ఛాంబర్ సెక్రటరీ దాము చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఛాంబర్ తరఫున ఏటా తెలుగు సినిమా దినోత్సవం నాడు అంటే ఫిబ్రవరి 6న అవార్డులు ఇస్తామని వారు ప్రకటించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వేరువేరుగా అవార్డులు ప్రకటించినా నంది అవార్డుల తరహాలోనే ఛాంబర్ కూడా ఇస్తుందని చెప్పడంపై వాడి వేడిగా చర్చ జరుగుతోంది. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి, ఇవ్వటం మానేసారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి. డెఫినెట్గా చేసుకుందాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మనం ఆధారపడకుండా. ఫిల్మ్ ఛాంబర్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అసోసియేషన్, మూల అసోసియేషన్ అన్నమాట. మిగిలిన అందరూ కూడా అందులో భాగస్థులమే. ఒక మా అనండి, రైటర్స్ అసోసియేషన్ అవనండి, డైరెక్టర్స్ అవనండి, ఏదైనా అన్నీ కూడా ఛాంబర్లోంచి వచ్చినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తరఫున, లేకపోతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచనగా. ఛాంబర్ నుంచి బేసిక్గా ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనేది ఛాంబర్ ద్వారా చేద్దామని గవర్నమెంట్స్ చేస్తాయి. అది వాటికి దీనికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా, మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి. ఛాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న అనుభవకుల ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ ఛాంబర్ ద్వారా చేద్దామనేది ఒక ఆలోచన. సో ఇందాక ఎవరో డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఫిల్మ్ ఛాంబర్ ఇప్పటి వరకు ఎలాంటి అవార్డుల కార్యక్రమాలు పెట్టుకోలేదు. హఠాత్తుగా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఏడాది ఇవ్వడం లేదు, వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు నంది అవార్డులు ఇచ్చేవి. అయితే తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపు దాల్చిన పరిస్థితుల్లో వాటిని ఇవ్వడం మానేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎలాంటి అవార్డుల ప్రకటన చేయలేదు. సింహ అవార్డులు ఇస్తామని ప్రతిపాదించారు, కానీ కార్యాచరణలోకి రాలేదు. ఏపీలో ఓసారి అవార్డుల్ని ప్రకటించారు. సినిమా ఇండస్ట్రీకి చెందినవారే అవార్డుల ఎంపిక కమిటీలో ఉన్నప్పటికీ ఇండస్ట్రీ వాళ్లే ఆ అవార్డులపై ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం అసలు పూర్తిగా పక్కన పెట్టేసింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. పైగా సినీ పరిశ్రమతో అంత సన్నిహిత సంబంధాలు కొనసాగించలేదన్న వాదనలున్నాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ టాలీవుడ్తో సన్నిహితంగానే ఉంటోంది. అవార్డుల ప్రకటనకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ పేరుతో సినీ అవార్డులు ఇస్తామని చెప్పింది. కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దర్ను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో. గద్దర్ జయంతి రోజున ఇస్తామని చెప్పి టాలీవుడ్కు కబురు పంపింది. అయితే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపినట్లు కనిపించలేదు. గద్దర్ పేరుతో ఏదో ఓ అవార్డు అంటే సరే, కానీ పూర్తిగా నంది పేరు తీసేసి గద్దర్ పేరుతో ఇస్తామనేసరికి టాలీవుడ్ ఆసక్తి చూపించలేదనే చర్చ జరుగుతోంది. ఈ కారణంగా ప్రక్రియ ముందుకు సాగలేదు. గద్దర్ జయంతి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉగాది రోజున గద్దర్ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. ఈ అంశంలో టాలీవుడ్ అంత ఆసక్తిగా లేదని స్పష్టమవుతోంది. అయితే ప్రభుత్వ ఒత్తిడి కారణంగా తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో గద్దర్ అవార్డుల కంటే ముందే ఫిల్మ్ ఛాంబర్ అవార్డులను ప్రకటిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గద్దర్ అవార్డుల పేరు మార్చాలని కొంతమంది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నా సానుకూల స్పందన రావడం లేదని అంటున్నారు. అందుకే ఫిల్మ్ ఛాంబర్ సొంత అవార్డులను ప్రకటించిందన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే సినీ అవార్డులపైనే ఎన్నో ఆరోపణలు వస్తూ ఉంటాయి. పైరవేలు చేసిన వారికే కట్టబెట్టారంటూ సినీ నటులే బాహాటంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. నంది అవార్డుల సమయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగేది. కులపోరు, వర్గపోరు అంటూ దీర్ఘాలు తీసి మరీ విమర్శలు చేసిన నటులున్నారు. దీంతో ఈ ఆరోపణలను భరించలేకే అవార్డులపై వెనకంజ వేశాయి ప్రభుత్వాలు. ఇలాంటి సమయంలో రెండు ప్రభుత్వాలతో మాట్లాడి అవార్డులపై సయోధ్య కుదిర్చి పురస్కారాలను తిరిగి పట్టాలెక్కించాల్సిన ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక అవార్డులు ఇస్తామని ప్రకటించి అగ్గి రాజేసింది. ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వాలి కానీ ఫిల్మ్ ఛాంబర్ ఇవ్వాలనుకోవడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాకు మేమే అవార్డులు ఇచ్చుకుంటామనడం సమంజసంగా లేదని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో తలెత్తే వివాదాలపై ఏమాత్రం నోరు మెదపని ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు సడన్ గా ఛాంబర్ అవార్డులను తెరపైకి తేవడంలో ఏదో మతలబు ఉందన్న డిస్కషన్ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని సినీ పెద్దలు మళ్లీ కెలికారా? పుష్ప 2 తొక్కిసలాట ఘటనతో సర్కార్కు ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ పెరిగిందా? సర్కార్తో సమన్వయానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? సర్కార్ అండ లేకుండా టాలీవుడ్ మనుగడ సాధ్యమయ్యేనా? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి తొలి నుంచి సరైన సఖ్యత లేదన్న ఆరోపణలున్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో సర్కార్తో సన్నిహితంగా కనిపించిన సినీ పెద్దలు కాంగ్రెస్ సర్కార్తో పెద్దగా కలిసి నడిచినట్లు కనిపించలేదన్న వాదనలున్నాయి. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో దాదాపుగా సినీ పరిశ్రమ సర్కార్ తీరుపై పోస్టులతో అభ్యంతరం తెలిపింది. ఆఖరుకు మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నా కూడా టాలీవుడ్ ప్రముఖులు శాంతించినట్లు కనిపించలేదు. దీనికి తోడు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన సినీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వం మధ్య గ్యాప్ బాగా పెంచిందన్న చర్చలు నడిచాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ తన ఇంట్లో సినీ పెద్దలతో చేసిన బల ప్రదర్శన తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించిందన్న ఆరోపణలున్నాయి. దీనికి తోడు పోలీసుల సమర్థతపై పలువురు కామెంట్ చేయడంతో డిపార్ట్మెంట్ సైతం టాలీవుడ్ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరీ పరామర్శించిన ప్రముఖులు ఎందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సభలో ఇండస్ట్రీ ప్రముఖుల్ని నిలదీశారు కూడా. ఈ సమయంలోనే ఇక నుంచి సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండవని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో నో బెనిఫిట్ షోస్. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి అదేమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా, ఏమన్నా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా, ఇంకేమన్నా ఒక జనరల్ యూత్కి మెసేజ్ వచ్చే పిక్చర్స్ డ్రగ్స్ మీద కానీ ఇంకా దేని మీద కానీ హిస్టరీ మీద, పాత హిస్టరీ రాజుల కాలం అలాంటి వస్తే సినిమాలు మాత్రం ఆలోచిస్తాం. అది కూడా నామినల్ గా. అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేయలేదు. అయితే ఆ తర్వాత సినీ పెద్దలు కలిసికట్టుగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తాము ఎలాంటి సాయం కోరలేదన్నారు. తమ మధ్య టికెట్ల ధర పెంపు లాంటి అంశాలు చర్చకు రాలేదన్నారు. అంటే సినీ పరిశ్రమ పెద్దల డిమాండ్లకు సర్కారు నుంచి సానుకూల స్పందన రాలేదన్న సంకేతాలు కనిపించాయి. అంతేకాదు ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో సినీ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్తామన్నారు. కానీ ఆ మాటలు కూడా నీటి మూటలుగానే మిగిలిపోయినట్లు కనిపిస్తోందన్న వాదనలున్నాయి. ఇటీవల గద్దర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు ఓ సూచన చేశారు. నంది అవార్డులకు బదులుగా ప్రజాకవి గద్దర్ పేరుపై అవార్డులు ఇస్తామన్నారు. ఏటా గద్దర్ పుట్టినరోజు నాడు ఈ అవార్డులు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నా సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా వాళ్ళకు ఒక మాట చెప్పిన. నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం. ఏవైనా అవార్డులకు గద్దర్ పేరు పెడితే ఓకే, కానీ నంది పేరు తొలగించి అవార్డులు ఇస్తామని ప్రకటించడంతో ఇండస్ట్రీ పెద్దగా ఆసక్తి చూపించినట్లు కనిపించలేదన్న అంచనాలున్నాయి. అయితే సినిమా పుట్టినరోజైన ఫిబ్రవరి 6న ఏటా ఉత్తమ చిత్రాలకు అవార్డులు ప్రకటిస్తామని టీఎఫ్సీసీ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఓవైపు మేం గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా, అంతకుముందే తాము అవార్డులు ఇస్తామని టాలీవుడ్ ప్రకటించడంతో
అగ్గిరాజుకున్నట్లు కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సొంతంగా అవార్డులు ఇచ్చుకుంటామన్న టీఎఫ్సీసీ ప్రకటనతో సర్కార్తో విభేదాలను మరింత పెంచుతుందన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాల సాయం లేకుంటే చిత్ర పరిశ్రమ సాఫీగా నడిచే పరిస్థితి లేదన్నది బహిరంగ రహస్యం. మరోవైపు సినీ ఇండస్ట్రీ వల్ల ఖజానాకు ఆదాయం వస్తుండడంతో ఉభయ కుశలోపరి అన్న చందాన ఇరుపక్షాలు ఇప్పటి వరకు నడుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ సమన్వయానికి తాజా ఘటనలు బ్రేకులేసే పరిస్థితులు దాపురిస్తాయా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలకు కొదవలేదు. ఈ ఇండస్ట్రీని కొన్ని కుటుంబాలు పాలిస్తున్నాయన్న ఆరోపణలు ఎల్లప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. ఈ సినిమా ఎవడబ్బ సొత్తు కాదని ఇటీవల ఓ సందర్భంగా నాగబాబు వ్యాఖ్యానించినా ఈ కుటుంబాలను కాదని వేరే వ్యక్తి ఇక్కడ నిలబడలేరని సినిమాల గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. అంతెందుకు, కొన్నేళ్లుగా జరుగుతున్న సినిమా పరిశ్రమలోని ఎన్నికలను పరిశీలిస్తే ఈ రాజకీయాలు అర్థమవుతాయి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను మించిపోయి మరి వాగ్దానాలు, పోటీదారులపై విమర్శలు ఉంటున్నాయి. సినీ ఇండస్ట్రీ 24 ఫ్రేమ్స్లో చాలా వ్యవస్థలున్నాయి. అందులో ముఖ్యమైనవి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఇలా చాలా వ్యవస్థలున్నాయి. వీటిలో ఏది పెద్దది, ఏది ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందన్నది ఎవరికీ తెలియదు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి మీడియా ముందుకు రావడం, చెప్పాల్సింది చెప్పి పక్కకు పోవడం జరుగుతోంది. నిజానికి సినీ పెద్దలు 24 ఫ్రేమ్స్కు సంబంధించిన అన్ని విభాగాలను సంప్రదించి సమస్యలపై ఓ నిర్ణయానికి రావాలి అంటే కలెక్టివ్ విధానం ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో నిర్ణయాలు చూస్తుంటే అవి సమష్టి నిర్ణయాలుగా కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు దర్శక నిర్మాత దాసరి నారాయణరావు పెద్దలుగా వ్యవహరించేవారు. సినీ రంగంలో సమస్యలు తలెత్తినప్పుడు ఆయనే స్వయంగా బాధ్యతలు నెత్తిన పెట్టుకుని ప్రభుత్వ పెద్దలతో చర్చించేవారు. అందరితో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేవారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు కూడా. ముఖ్యంగా ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టికెట్ల ధరల పెంపుపై నాటి సీఎం జగన్తో సమావేశమయ్యారు. తమ సమస్యలను ఆయన ముందుంచి వాటిని పరిష్కరించాలని కోరారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు విషయంలో మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ఏదేమైనా లక్షల మందికి ఉపాధి చూపే పరిశ్రమ విషయంలో ఇరుపక్షాలు పట్టుదలకు పోకుండా పరిష్కారం వెతకాలి అన్న భావన సినీ పరిశ్రమలోనే వినిపిస్తోంది. టాలీవుడ్ కూడా తెగేదాకా లాగుతోందా? ఓవైపు ప్రభుత్వం నుంచి తమకేమైనా కావాలంటే ఖచ్చితంగా అడిగి తీసుకునే సినీ పెద్దలు సమస్యలు తలెత్తినప్పుడు మాత్రం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుతోంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, ఈ రంగం ఇరు రాష్ట్రాల్లో వేళ్లూనుకుపోయింది. చిన్నగా లక్షలతో ప్రారంభమైన సినిమాల నిర్మాణం ఇప్పుడు 100 కోట్లకు చేరింది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అన్న స్థాయి నుంచి టాలీవుడ్ అన్న రేంజ్కు ఎదిగిపోయింది. దీంతో హాలీవుడ్ను తలదన్నేలా సినిమా నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ప్రపంచం చూపు టాలీవుడ్ వైపు అన్నట్లు పరిస్థితులు మారాయి. దీంతో చిత్ర నిర్మాణం కూడా కాస్ట్లీగా మారుతోంది. ఫలితంగా అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం, ఏమైనా జరిగితే ఎలా అన్న భయం నిర్మాతలను వెంటాడుతోంది. భారీ బడ్జెట్ సినిమాకు ముందుగానే ప్రచార కార్యక్రమం పీక్స్కు చేరుతోంది. డిస్ట్రిబ్యూటర్స్, ఓటీటీ, ప్రచార హక్కులు, ఓవర్సీస్, ఇలా అన్ని రకాలుగా సినిమాను అమ్ముకుని నిర్మాత సేఫ్ జోన్లో పడుతున్నాడు. దీనికి తోడు సినిమా ప్రీమియర్ షో నుంచి వారం 10 రోజుల పాటు టికెట్ ధర పెంచుకుంటామని ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నారు కూడా. అదే సమయంలో వీలైనన్ని ఎక్కువ థియేటర్స్లో సినిమాలు విడుదల చేస్తున్నారు. వీరి ప్రయత్నాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చాలా చక్కని సహకారం అందిస్తున్నాయి. మొన్నటి వరకు ఏపీలో ఇండస్ట్రీకి సరైన సహకారం లభించలేదు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి పునరావృతమయ్యేలా ఉంది. తాము సహకరిస్తామని కాంగ్రెస్ సర్కార్ చెబుతున్నా మేం దూరమన్నట్లుగా సినీ పరిశ్రమ ముఖ్యుల వైఖరి ఉన్నట్లు కనిపిస్తోందన్న ఆరోపణలున్నాయి. పుష్ప 2 ఇతర అంశాలతో విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నించాల్సింది పోయి ఆ సమస్యలను టాలీవుడ్ మరింతగా పెంచుకుంటూ పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే టాలీవుడ్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో తండేల్ సినిమా విడుదల సందర్భంగా అల్లు అరవింద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాము తండేల్ సినిమాకు తెలంగాణలో టికెట్ ధరలు పెంచాలని అడగలేదన్నారు అల్లు అరవింద్. బెనిఫిట్ షో అనుమతి కూడా అడగలేదని, తమకు అంత బెనిఫిట్ కూడా అవసరం లేదని వ్యాఖ్యానించారు. 50 రూపాయలు మాత్రమే పెంచాము, అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం, అంతే. సార్ బెనిఫిట్ షోస్ ఏమైనా ఉంటున్నాయా? లేవండి, బెనిఫిట్ షోస్ లేవు. అంత బెనిఫిట్ వద్దు. తెలుగు పరిశ్రమ తొలుత మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలి వచ్చింది. ఈ సమయంలో అనేక కష్టాలు నష్టాలకు ఓర్చుకుంది. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి అగ్ర నాయకులు రాష్ట్రంపై ప్రేమతో ఇక్కడే సినిమాలు తీయాలని దర్శక నిర్మాతలకు సూచించారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ ఇక్కడికి రావడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టింది. రాజధాని హైదరాబాద్లో స్థలాలను కేటాయించింది. దీంతో ఇక్కడే స్టూడియోలు, ఇతర సినిమా యూనిట్లకు సంబంధించిన సంస్థలు నిర్మించుకుని సినీ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేశారు. ఆ తర్వాత అవి క్రమంగా ఊడల్లా విస్తరించాయి. ఇప్పుడు టాలీవుడ్ రాజధానిగా హైదరాబాద్ మారింది.
డజనుకు పైగా స్టూడియోలు ఫిల్మ్ నగర్, కృష్ణానగర్ సహా సినిమా వాళ్లకు అడ్డగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉండగా సర్కారుతో లేనిపోని వివాదాలకు కారణమవుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వాళ్ళ ఫోకస్. స్టేట్ ఇన్ 20.